2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. జావా, పైథాన్ ఈ రెండు అంటే హైదరాబాద్లో ఉండేటువంటి కంపెనీస్ కనుక మనం స్టార్టప్ దగ్గర నుంచి సర్వీస్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్, ఎంఎన్సీస్ ఏది ఉన్నా సరే ఈ రెండు నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఏది ఎక్కువ డిమాండ్ ఉందని అనుకోవచ్చు. ఓన్లీ ఫర్ హైదరాబాద్ మార్కెట్ కనుక మనం చూసుకుంటే. హైదరాబాద్ అని మీరు అడుగుతున్నారు. హైదరాబాద్ కాకుండా ప్రపంచం అంతా చూసుకున్నా సరే ఈ రెండు ఎవర్ గ్రీన్ అండి. రెండు టూ డిఫరెంట్ థింగ్స్. రెండు మీకు కనిపించడానికి కోడింగ్ రాసేవి. నార్మల్ చూసుకుంటే కోడింగ్ రాసేవి. బేసిక్గా జావాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, పైథాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఈ రెండు కోడింగ్ రాసేట్లే కనిపిస్తుంది, కానీ వీటి యూసేజ్ డిఫరెంట్ అండి. ఎలా డిఫరెంట్ అంటే కనుక జావా అంతా కూడా ఈ కామర్స్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్ సెక్టర్, టెలికామ్, ఎంఎన్సీస్ వీటి రిలేటెడ్ ఎక్కువ వాడతారండి. ఓకే, అదే పైథాన్ వచ్చింది అనుకోండి, అంతా డేటా రిలేటెడ్, డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్, వెబ్ అప్లికేషన్స్ రిలేటెడ్ వాడతారు. ఓకే, సో మీరు ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది మార్కెట్ ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా పైథాన్ 91లో వచ్చింది, జావా 95లో వచ్చింది. ఓకే, కానీ మీరు చూస్తే జావాకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎంత సెక్యూర్డ్ అంటే మీరు హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ లేకుండా మన నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా జావా యూజ్ చేసే బిల్డ్ చేశారు. ఓకే, అదే పైథాన్ వచ్చింది అనుకోండి, మీ దగ్గర హ్యూజ్ డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ యాక్టివిటీస్ చేసే డేటా ఉంది. ఓకే, ఈ డేటాని అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ వీడియో ఉందండి, ఈ వీడియో 1 మిలియన్ వెళ్ళింది. 1 మిలియన్ వెళ్తే మనకి స్టాట్స్ వస్తాయి. మెన్ ఎంతమంది చూశారు, ఉమెన్ ఎంతమంది చూశారు అన్నది డాష్బోర్డ్లో అది వస్తుంది. దాన్ని ఇంకా ఇన్డెప్త్ వెళ్తే ఏ ఏరియా నుంచి చూశారు అన్నవి కూడా వస్తాయి. అట్లా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడానికి పైథాన్ని యూజ్ చేస్తాం అనమాట. లేదా ఏఐ బాట్స్ బిల్డ్ చేయడానికి ఇప్పుడు మనం యూజ్ చేసే జెమినీ, క్లాడ్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 50% ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కోడ్ పైథాన్లో బిల్డ్ చేసి ఉంటాయి. సరే, ఏఐ గురించి మాట్లాడుతున్నాం. ఏఐ కాకుండా చూసుకుంటే జావాకు వచ్చేసి మనం మొబైల్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ వాడుతున్నాం. ఎంత సెక్యూర్డ్? ఇప్పుడు మనము నెంబర్ టైప్ చేస్తే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ నెంబర్ టైప్ చేయగానే ఆ నెంబర్ ఏ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంది అన్నది చూపిస్తుందా? చూపించి అప్పుడు మనం కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అంత అమౌంట్ టైప్ చేశాక కూడా మళ్ళీ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చాకే అది క్రెడిట్ అవుతుంది. అట్లాగే పైథాన్ మనం రియల్ టైంలో మనకు తెలియకుండా రోజు వాడుతున్నాం. అందరూ అడిక్ట్ అయిపోయారు యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, స్నాప్చాట్కి. ఈ ఏజ్ వాళ్ళు లేదుగా, యూట్యూబ్ అందరూ చూస్తున్నారు. అవును. సో యూత్ అంతా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వాడుతున్నారు. సో ఇట్లాంటి అప్లికేషన్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ యూజ్ చేసే, యాక్సెస్ చేసే అప్లికేషన్స్ ఈ రెండు టెక్నాలజీస్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు హైదరాబాద్ మార్కెట్ అన్నప్పుడు టెక్నాలజీ అన్నది చూసుకోకుండా డొమైన్ ఎక్స్పర్టైజ్ నేర్చుకోవాలి. అంటే ఇందాక నేను చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టార్లో జావాని పర్టికులర్గా దేనికి వాడతారు, అసలు బ్యాంకింగ్ సెక్టార్లో కోడింగ్ ఎందుకు చేస్తారు, ఆ కోడ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్న పాయింట్స్ డొమైన్ ఎక్స్పర్టైజ్ చాలా ఇంపార్టెంట్. ఏటీఎం సెంటర్కి వెళ్ళాం, కార్డ్ ఇన్సర్ట్ చేసాం. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఒక 5-6 స్టెప్స్ ఫాలో అవుతాం మనీ డ్రా చేయడానికి. ఆ స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు అవుతుంది అన్నది తెలియాలన్నమాట. అలా ఎప్పుడైతే డొమైన్ ఎక్స్పర్టైజ్ నేర్చుకుంటారో, డొమైన్ నాలెడ్జ్ ఉంటుందో, అప్పుడు మీకు టెక్నాలజీతో సంబంధం లేకుండా అసలు ఇంకా ఎక్సలెంట్ ఆఫర్స్ వస్తాయండి. అంటే జస్ట్ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి 4 LPA 5 LPA వస్తుంది, కానీ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా అబౌట్ 10 LPA ప్యాకేజెస్ వస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే, లాంగ్వేజ్ ఏది నేర్చుకుంటున్నాము అన్న దానికన్నా కూడా మనం డొమైన్ ఎక్స్పర్టైజ్ ఎంత నేర్చుకుంటున్నాం. ఏదో ఒక డొమైన్ చూజ్ చేసుకోండి, చాలా డొమైన్స్ ఉన్నాయి. ఉన్న డొమైన్స్లో ఒకటి చూజ్ చేసుకొని దాంట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకు అంటారా,
ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ అప్పుడు మీరు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు అన్నది మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేస్తారో దాని మీదే క్వశ్చన్స్ అడుగుతారు. వన్స్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి లోపలికి వెళ్ళాక అక్కడ వాళ్ళ క్లయింట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ మీద మాత్రమే వర్క్ చేయాలి వీళ్ళు. లేదు, నేను జావా నేర్చుకొని వచ్చాను, నేను పైథాన్ నేర్చుకొని వచ్చాను, నేను వీటి మీదే వర్క్ చేస్తాను అంటే కుదరదు. సో ఇంటర్వ్యూ అయిపోయి లోపలికి వెళ్ళాక కంపెనీకి ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ మీద మళ్ళీ ట్రైన్ చేస్తారు, దాని మీద వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇక్కడ ఏం చూస్తారు, టెక్నాలజీ కన్నా మీరు లెర్నింగ్కి రెడీగా ఉన్నారా, ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నారు, లాజిక్స్ బాగా రాయగలుగుతున్నారా, ఇవి మేజర్గా చెక్ చేస్తారనమాట. సో హైదరాబాద్లో రెండింటికి డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మరి ఏఐ పరిస్థితి ఏంటి సార్? సార్ ఏఐ అన్నదే దానికి బేస్ పైథాన్ అండి, పైథాన్ జావా స్క్రిప్ట్ అనమాట. ఏఐ లేకుండా మనకి ఏది జరగదు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఫ్రెషర్స్కి ఎవరైతే ఇప్పుడు 26లో పాస్ అవుట్ అవుతున్నారు, 25లో ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి నేను ఏఐలో జాబ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు, వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జాబ్స్ ఉన్నాయి ఏఐలో, లేవు అని కాదు. కానీ ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఏఐలో ఒక జాబ్ ఉంటే జావా ఆర్ పైథాన్లో 100 జాబ్స్ ఉన్నాయి, 1:100. అప్పుడు ఏది ఈజీగా తెచ్చుకోగలరు? ఈ 1 జాబ్ కోసం అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారని 1 lakh మెంబర్స్ పోటీ పడుతుంటే ఇక్కడ ఈజీగా తెచ్చుకోవచ్చు కదా. అవును. సో అందుకని పర్టికులర్గా నేను ఫస్ట్ అదే మీరు సార్ ఇప్పుడు మనం 26లో ఉన్నాము, 2029, 2030 అంటే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఆ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే నేను ఈ జావా పైథాన్ చెప్పనండి. కంప్లీట్ ఏఐ క్లౌడ్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేయాలి వీటి మీదే ఫోకస్ చేయమంటాను. అప్పుడు మొత్తం మారిపోతుంది. సో ఎప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అప్పుడు మనం దాన్ని అనాలిసిస్ చేసుకొని నేర్చుకోవాలి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే కొంత కన్ఫ్యూషన్ ఉంది, హైదరాబాద్లో నేర్చుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి మార్కెట్ దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. థ్యాంక్ యూ అండి.